నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ మధ్య పండగల గురించి రకరకాల వివాదాలు చోటు చేసుకుంటున్నాం. కొందరు వీటిని సామాజిక వర్గాలకి ఆపాదించుకొని ఇంకొందరు ఏదేదో మాట్లాడుతూ వద్దు వద్దంటూనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమంగా సూచించినటువంటి కులరహిత సామాజిక వ్యవస్థ అనే నినాదానికి అడ్డంకిగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఆయన రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కుల గురించి. అదేమంటే రాజ్యాంగం ఆయన ఒక్కడే రాశారంటే, ఆయన ఎప్పుడూ ఒక్కడే రాశానని అనలేదు. అదే డ్రాఫ్టింగ్ కమిషను చాలామంది రాజ్యాంగానికి సంబంధించి నియమితులైనటువంటి డ్రాఫ్టర్స్ ఒక్కొక్కళ్ళు జారిపోయిన విషయాన్ని తెలుసుకోలేరు. ఒక సిస్టమేటిక్గా స్టబర్న్గా నిలిచి రాజ్యాంగాన్ని అందరికీ ప్రయోజనకరంగా బాబాసాహెబ్ రాశారు. సరే, ఇదంతా ఒక అంశం కాగా ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సంస్కృతి భారతీయులకు ఉంది. అది ప్రకృతిని ఆరాధించటం. ప్రకృతిలో ఉండి ప్రకృతిలోతో పాటు మనకి సహకరించేటువంటి పశుపక్షాదులను గౌరవించుకునేటువంటి సాంప్రదాయం. అందుకనే దసరా, సంక్రాంతి భూమిని నమ్ముకున్న శ్రామికుల నుంచి వచ్చినాయి. మూల జాతులే భూమిని నమ్ముకున్నాయి, సాగు చేశాయి. వివాదం కాదనుకుంటే మనం గొప్ప పురాణ పురుషులు అనుకునే వాళ్ళు కూడా మూల జాతీయులే. మూల జాతీయులకి రకరకాల పేర్లు తర్వాత వచ్చి ఉండొచ్చు, వీళ్ళలో కొంతమందిని పక్కన పెట్టి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ తీసి అవతల పడేస్తే సాగు భూమి కోసం అన్వేషించే క్రమంలో ఏమాత్రం దున్నటానికి వీల్లేని భూమిని సాగు చేసి, అంటే రాతిని నాతిగా చేసి అహల్యం కాని దాన్ని చేసినటువంటి రాముడు దేవుడయ్యాడు. కారణం, ఒక సంస్కృతిని మనకు పంచాడండి. అంటే మంచి చేసిన వాళ్ళంతా కూడా దైవాంశ సంభూతులు మనకి. కాబట్టి సంక్రాంతి, దసరా ఈ వర్గానికి చెందినవి కావు. అవి మన మూల శ్రామికులు